పెళ్లికి ముందు తండ్రి, పెళ్లి తర్వాత భర్త, సరైన వాళ్ళు దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది. పురుషుడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు. కారణం, స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా పురుషుడు బ్రతకలేడు. కారణం, పురుషుడి ఆత్మవిశ్వాసమే స్త్రీ కాబట్టి. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం మనిషి పతనానికి కారణం. సమస్యను కూడా చిరునవ్వుతో స్వాగతించడం అలవాటు చేసుకుంటే ఎంతటి కష్టమైనా నీ ముందు తలవంచక తప్పదు. కట్టుకునే బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మన వెనుకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు. నిన్ను నువ్వు నిరంతరం చెక్కుకుంటూ ఉండు. గెలిస్తే శిల్పం అవుతావు, లేకపోతే శిల్పివి అవుతావు. మన కోసం ఎదురు చూసేవాళ్ళు మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగేవాళ్ళు లేనప్పుడు అప్పుడు తెలుస్తుంది మనం ఏం కోల్పోతున్నామో అని. కష్టం అంటే ఏంటో నీకు తెలిసినప్పుడే బాధ్యత అంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఇతరుల గురించి నీ దగ్గర చెప్పేవాడిని అస్సలు నమ్మకు, ఎందుకంటే నీ గురించి వాళ్ళ దగ్గర కూడా చెప్పవచ్చు. సమస్య ఎదురైతే వెతకాల్సింది కారణాలను కాదు, ఆ సమస్యను పరిష్కరించే మార్గాన్ని. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. నువ్వు ఎంతమందిలో ఉన్నా నీకంటూ ఓ గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించు. గెలిచే వరకు తెలియదు కావలసిన వాళ్ళు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని, పైవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలియదు ఎంతమంది మనతో ఉన్నారని. మనసుకు తగిలిన గాయం వల్ల మనిషి క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారతాడు. అబద్ధాన్ని నమ్మడం తేలిక, నిజాన్ని తెలుసుకోవడం కష్టం. అందుకే చాలామంది తేలికైన అబద్ధాన్ని ఈజీగా నమ్మేస్తారు. ఈగో అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది, కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకు మించితే అది అనకొండలా నిన్నే మింగేస్తుంది. నువ్వు ఎవరినైనా నిజాయితీగా ఇష్టపడు, నిన్ను ఎవరూ నమ్మరు. అదే అన్ని అబద్ధాలు చెప్పి చూడు, అందరూ నీ వెంటే ఉంటారు. ఇది ఎప్పటికీ మారని సత్యం. గుండెల్లో బాధను పెట్టుకొని పైకి నవ్వుతూ ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఆశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే మోసగాళ్ళు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు రాని స్నేహం, చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం. గుర్తుంచుకో, ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనదే. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించి ఓదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆస్తులు. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. లైఫ్లో ఏదైనా సాధించాలంటే ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. భార్య మనసులో బాధ భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది. కానీ ఆ భర్తే తన బాధకు కారణమైతే ఎవరితో చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతుంది. ప్రణాళికలో లోపాలు ఉంటే ప్రణాళికలో మార్పులు చేయాలి, కానీ లక్ష్యాన్నే మార్చివేయకూడదు. ఎప్పుడూ సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవి అని తెలియదు. అలాగే మీ చుట్టూ ఉండేవారికి మీరు దూరం అయ్యే వరకు మీ విలువేంటో తెలియదు. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనను విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా కావాల్సింది ప్రేమ, నమ్మకం. అవి ఉంటే
జీవితకాలం కలిసి ఉంటారు. భార్య అలిగితే భర్త ఒక మెట్టు దిగి బ్రతిమలాడినంత మాత్రాన పోయేదేం లేదు. అంతకు మించిన ప్రేమ దొరుకుతుంది. భార్యపై కోప్పడితే బాధపడుతుంది, బ్రతిమలాడితే బిడ్డలా ప్రేమను పంచుతుంది. ఇదే ఆడవాళ్ళ నైజం. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎదుటివారు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకండి. మీకంటూ ఓ విలువ ఉందని తెలుసుకోండి. మనం లైఫ్లో ఏది జరిగినా కర్మానుసారమే జరుగుతుంది. మన కర్మకు ఇంకొకరిని నిందించడం అవివేకం. మనీ ఉన్నంత వరకే మనిషికి విలువ. నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. బరువులు మోయాలంటే భుజాలు బలంగా ఉండాలి. మనసులోని బాధను మోయాలంటే గుండె బలంగా ఉండాలి. స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది. పట్టి పట్టనట్టుగా ఉందంటే బంగారాన్ని కూడా మట్టిగా మారుస్తుంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులనైనా నువ్వు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేయరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నువ్వు ఎవ్వరికీ అవసరం లేదు. కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుతారు. మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు. ఒక వ్యక్తిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమ్యానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికి వాళ్ళే అవుతారు. నీతో కలిసి ఉండాలి అనుకునేవారు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే నిన్ను వదిలి వెళ్ళాలి అనుకునేవారు నిన్ను బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు. కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరి దాకా నడవలేకపోవచ్చు. మీరు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిది కావాలి. ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాళ్ళు గొప్పవాళ్ళు. మీకు అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నారో అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. మీరు భయాన్ని జయించాలి అంటే కూర్చొని ఆలోచిస్తే గెలవలేరు. బయటకు వెళ్ళి పోరాడండి, తప్పకుండా గెలుస్తారు. జీవితంలో మీ కళ్ళు చూసిన నిజాల కంటే మీ చెవులు విన్న అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి. డబ్బు ఉంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. 100 వంకర మాటలు మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు, నీ విలువను పెంచుతుంది. మీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేరుకున్నాక వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. మీ దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది మీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది మీరే. 100 మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం. నీ మంచి కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు. స్వార్థంతో పొగిడేవారిని నీ దగ్గరకు రానివ్వకు. నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి. అందరినీ మెప్పించాల్సిన అవసరం అయితే నీకు లేదు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా మార్చేది మన మనస్సే. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, మన చుట్టూ ఉన్న పరిస్థితుల నుండి మనం నేర్చుకోవాలి. ఈ సమాజం ఎలా ఉంటుందో చూడడానికి కళ్ళే అవసరం లేదు, మనసు ఉంటే చాలు. నిమిషానికో మనిషి నిజస్వరూపం కనబడుతుంది. బ్రతకడానికి కష్టపడు, ఏదైనా సాధిస్తావు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకు, ఏమీ సాధించలేవు.
నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది మీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది కూడా మీరే. లోపాలనే పట్టుకొని వేలాడితే బంధాలు ఎప్పుడూ మెరుగవ్వవు. కానీ మనం విశాలంగా ఆలోచించి కొద్దీ ఎదుటి వాళ్ళ లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి. అయినా ఇష్టమున్న బంధంలో ఏదీ కష్టం అనిపించదు. నీ ఏకాగ్రత పెంపొందే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. ఎదురించి పోరాడే శత్రువు కన్నా నమ్మించి నట్టేట ముంచే మిత్రుడే ఎక్కువ ప్రమాదకరం. మనం ఎప్పుడూ గెలుపు చెప్పట్లే కాదు, ఓటమి నిశ్శబ్దాలని కూడా అనుభవించాలి. ఎందుకంటే ఇది దేవుడు ఆడించే ఆట. ఆయనకు ఇష్టం వచ్చినట్లే ఆడాలి, మనకు ఇష్టం లేకపోయినా. నిరాశ అనేది ఓటమికి ముఖద్వారం లాంటిది. ఎంత త్వరగా బయటపడితే విజయం అంత త్వరగా లభిస్తుంది. మీ యొక్క కష్టాలు మీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ పారిపోవడానికి ప్రయత్నించకండి. మీ గమ్యం చేరేదారిలో ఈర్ష్యపడే కళ్ళు ఉంటాయి, ఎత్తి చూపే వేళ్ళు ఉంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. బెదిరారంటే మీరు గమ్యం చేరలేరు. సాగిపోండి. నిరంతరం పరిస్థితులు స్థిరంగా ఉండవు. కష్టం ఎప్పుడు వృధాగా పోదు. మనకి ఎంత ఇష్టమైన ఆహారమైనా ఎక్కువగా తింటే విరక్తి వస్తుంది. కొంతమంది మనుషులకి కూడా అంతే. ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తే వాళ్ళకి మనపై విరక్తి వస్తుంది. మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిగా ఉండాలి. ఈ సమాజం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. శరీరాన్ని చూసి ఇష్టపడే ప్రేమ అవసరం తీరే వరకు ఉంటుంది, కానీ మనసును చూసి పుట్టే ప్రేమ మరణం వరకు ఉంటుంది. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనో ఉండదు, ఆలోచనలో ఆచరణలో మాత్రమే ఉంటుంది. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండలేరు. అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది తన గుండె ధైర్యమే తప్ప మరొకటి లేదు. నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చేయడం ఆపు. నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. పట్టుకున్నంత తేలిక కాదు వదిలేసినప్పుడు తట్టుకోవడం. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని ఒక చిన్న నవ్వు చెరిపిస్తుంది. వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. మనశ్శాంతిగా జీవించాలని అనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. ఎందుకంటే కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే కాళ్ళకి చెప్పులేసుకుంటాం, కానీ రోడ్డంతా తివాచిపరచము. నటించే బంధాలు ఎప్పుడు తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడు కష్టంగా కఠినంగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడూ నటించే బంధాలనే ఎక్కువగా నమ్ముతాం. దెబ్బలు తిన్నటువంటి రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం అలాగే ఉండిపోతుంది. దెబ్బలు తిన్నవాళ్ళు, నొప్పి విలువ తెలిసిన వాళ్ళు మహనీయులు అవుతారు. దెబ్బలు కొట్టిన వాళ్ళు ఎప్పుడు ఉన్న దగ్గరే ఉండిపోతారు. నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి ఉన్న వాళ్ళకి ప్రేమించే సమయం ఉండదు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో. మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తు ఉండకపోవచ్చు, కానీ అది విన్నవారికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విఘ్నతకు నిదర్శనం. కొందరు నిన్ను మట్టిలోకి తొక్కడానికి చాలా ప్రయత్నం చేస్తారు, తొక్కేస్తారు కూడా. కానీ వాళ్ళకు తెలీదు నువ్వు మొలకెత్తే విత్తనమని. నీ జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అంతా నా వాళ్ళే అని మురిసిపోకు.
ఎందుకంటే నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం. గుర్తుంచుకో. డబ్బు జ్ఞానం విషయంలో సిగ్గుపడకూడదు. ఏదైనా పని విషయంలో డబ్బు అత్యవసరమైనప్పుడు అడిగి తీసుకోవడానికి అస్సలు సిగ్గుపడద్దు. సిగ్గుపడితే ఆ డబ్బు వేరే వాళ్ళు అడిగి తీసుకుంటారు. అలాగే తెలియని విషయం అడిగి తెలుసుకోవడానికి సిగ్గుపడితే ఎప్పటికీ ఉన్న చోటే ఉండిపోతావు. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. ఈ సొసైటీలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం క్షణం చాలు. జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు, నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకొని నా కర్మ ఇంతే అంటూ నిందించుకోవడము కాదు. జీవితం అంటేనే నేర్చుకోవడం. రాయితో కొడితే అద్దం పగులుతుంది, కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా రెండింటినీ అతికించలేం. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. రేపటి వెలుతురును చూడాలంటే నేటి చీకటిని భరించాలి. రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను భరించాలి. సమస్యని సమస్యగా చూసినంతకాలం అది సమస్యగానే కనబడుతుంది. ఆ సమస్యని ఎలాగైనా పరిష్కరించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మన మనస్సు పరిష్కార దిశగా ఆలోచనలు చేస్తుంది. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెప్తుంది. ఎవరైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి, కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు, గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లు డబ్బు గర్వం తలకెక్కిన మనిషి తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాం, మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాం.